హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. కార్తీక మాసం కదండి, ఉల్లి వెల్లుల్లి లేని వంటలు చాలా మంది తింటారు. అందులో భాగంగా ఈ రోజు నేను మీకు 15 రోజులు నిల్వ ఉండే వంకాయ ఊరగాయ చూపిస్తున్నానండి. చక్కగా స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను, మీరు చక్కగా నేర్చుకోవచ్చండి. అలాగే ఈ వంకాయ ఊరగాయ చేయడానికి రెండు ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మొదటిదండి చూడండి, నేను 1/2 kg తీసుకున్నాను. ముఖ్యంగా మీరు గమనించాల్సింది చూడండి, అస్సలు తడి అనేది లేదండి. అలాగే ఈ వంకాయ ఊరగాయ చేసిన తర్వాత కూడా మీరు ఎట్టి పరిస్థితిలో తడి స్పూన్లు పెట్టకూడదు. అలా పెట్టకుండా ఉంటే చక్కగా ఈ కార్తీక మాసంలో 10-15 రోజులు చక్కగా ఉల్లి వెల్లుల్లిని చక్కటి పచ్చడిని మనం చక్కగా హ్యాపీగా తినొచ్చండి. చూడండి, ఈ వంకాయ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను. ఇవి పాళ్లు కాదండి, నేను ఇది చేసేటప్పుడు చక్కగా పాళ్లు మీకు చూపిస్తాను. 1/2 kgకి అది చూడండి, మెంతిపిండి చక్కగా ఫ్రై చేసేసి మిక్సీ వేసుకున్నాను. తర్వాత అండి పసుపు అండి, కారం, నేను మళ్ళీ చెప్తాను, ఇవి పాళ్లు కాదండి, ఆవు పిండి, తర్వాత ఉప్పు, నూనె, చింతపండు పేస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ పాళ్లు కాదండి. చేసేటప్పుడు ఈ 1/2 kg వంకాయలకి నేను చక్కగా స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు గమనించండి. ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టినారండి. పాన్ హీట్ అయిన తర్వాత చూడండి, 1/2 kg నూనె వేస్తున్నానండి. గుర్తుపెట్టుకోండి, 1/2 kg వంకాయలకి 1/2 kg నూనె సిమ్ లో పెట్టి ఆయిల్ హీట్ చేస్తానండి. ఈ ఆయిల్ హీట్ చేసే లోపు వంకాయలు కట్ చేద్దాం. ఎందుకంటే వంకాయలు ఎట్టి పరిస్థితిలో కూడా ముందుగా కట్ చేయొద్దండి. ఆయిల్ పెట్టిన తర్వాత కట్ చేసుకుంటే ఆయిల్ కాగగానే, అంటే ఈ ముక్కలన్నీ కొయ్యగానే వెంటనే మనం వేసేస్తాం. లేకపోతే వంకాయలు ముందుగా ఉంటే ఏమవుతుందో తెలుసు కదా మీకు. చూడండి, ఆ వంకాయలు కోసేటప్పుడు చక్కగా ఏమన్నా తేడా ఉందేమో వంకాయలు కూడా చెక్ చేసుకోండి. అలాగే కార్తీక మాసం వనభోజనాలు ఎంతటి విశిష్టమైందో తెలుసు కదా మీకు. కానీ చాలా మంది, మీ అందరికీ తెలిసిందే వనభోజనాలు అంటే ఇప్పుడు ఎలా తయారైనాయో. కానీ ఒకప్పుడు కార్తీక మాసం వనభోజనాలు ఎలా ఉండేవో తెలుసా అండి. తెల్లవారుజామునే లేచి మంచు కురిసే సమయంలో ఆ ఉసిరి చెట్టు కింద తులసి మొక్కని నాటి చక్కగా శ్రీ మహావిష్ణువుని పూజించేవాళ్ళండి. అలా పూజిస్తే ఏంటి అంటే గనక వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. అలాగే స్త్రీలకి అద్భుతమైన ఒక ఆనందము, సంతోషము సంసార జీవితంలో ప్రతిదీ అలా చేసేవాళ్ళండి. అలాగే ఇప్పటిలాగా దయచేసి అలాంటి వాటికి వెళ్తూ వనభోజనాలనే పేరుతోటి చేయటం వల్ల ఎలాంటి ఫలము రాదండి, ఇంకా అనారోగ్యమూ వస్తుంది. సహజంగా ఖచ్చితంగా కార్తీక మాసంలో వనభోజనాలు వెళ్లే వాళ్ళు ఉసిరి చెట్టు అంటే ఉసిరి చెట్లు ఉన్న ప్రాంతాన్ని ఎన్నుకోండి. ఏమంటే ఉసిరి చెట్టు కింద భోజనం చేయమని ఎందుకు చెప్పారో తెలుసా అండి. బంధువులు, మిత్రులు, చూలతోటి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మించి వచ్చే గాలిలో ఒక రోజు ఒక పూట గడపటం వల్ల శరీరంలో అనేక వందల యొక్క రుగ్మతలు పోతాయండి. శరీరం శక్తివంతం అవుతుంది. అలాగే కొత్తగా వివాహమైన వాళ్ళు ఆ యొక్క అడవి ప్రాంతం, అంటే సహజంగా ఏంటంటే కాస్త దూరంగా ఉంటది కాబట్టి ఆ ఎత్తు పల్లాలు ఇలాంటి నడుచుకుంటూ వెళ్తాం కదా. ఆ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కువ దూరం, ఇప్పుడంటే చక్కగా కారు దిగి పక్క వెళ్తాం, కానీ అప్పట్లో అలా ఉండే కాదు కదా. చక్కగా నడుచుకుంటూ, ఇప్పుడైనా సరే మనం నడుచుకుంటూ వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద కూర్చుంటే ఈ సంతానానికి సంబంధించిన రుగ్మతలు కూడా అనేకం పోతాయని కూడా మన ఆయుర్వేదం చెప్తుందండి. సో కార్తీక వన మాసంలో అంత విశిష్టత ఉందండి. చూడండి, వంకాయలు కూడా చక్కగా నేను ఇచ్చేస్తున్నాను. మధ్యలో 1-2 చూశారు కదా, అవి కూడా పక్కన పెట్టాను. అది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఒక పక్క ఆయిల్ హీట్ అయింది, మన వంకాయలు కూడా చక్కగా చెక్ చేసేసుకొని చక్కగా కోసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ హీట్ అయిన ఆయిల్లో ఈ వంకాయలన్నీ వేద్దామండి. చూసారు కదా, కట్ చేయగానే వెంటనే వేసేస్తున్నాం. ఎంత వెంటనే వేసినా వంకాయలు ఎప్పుడు కూడా కండ్రెక్కుతాయి, తెలుసు కదా. ఆ కండ్రెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి, వెంటనే కొద్దిగా ఉప్పు వేయాలి. వేస్తే ఏమవుతుంది, అలా కండ్రెక్కదన్నమాట. అలాగే ఈ మగ్గాలండి బాగా. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం విశిష్టత ఏంటో చెప్పనండి. ఈ మాసంలో అండి ఈ స్త్రీలు గోరింటాకుతో కూడా అభిషేకం చేస్తారండి శివపార్వతులకి. శివ అంటే అయ్యవారు, శివ అంటే అమ్మవారు, అంటే శివ అంటే అమ్మవారిని అయ్యవారిని తలుచుకున్నంత పుణ్యం. కాబట్టి ఈ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తూ శివస్మరణ చేస్తూ, అలాగే పొద్దునపూట శ్రీ మహావిష్ణువుకి మన తులసి చెట్టు నాటి పూజ చేస్తాం. కాబట్టి నరనారాయణుడు అంటే ఆ ఈశ్వరుడికి, అలాగే పరమేశ్వరుడికి, అలాగే మహావిష్ణువుకి ఇద్దరికి కూడా మనం పూజ చేసిన ఫలం ఈ కార్తీక మాసంలో ఉంటుంది. కాబట్టి అలా చేస్తారండి. అలాగే వివాహం కావాల్సిన వాళ్ళు ఈ గోరింటాకులతో కూడా ఈ మాసంలో పూజ చేస్తారు. ఏమంటే ఇక్కడ కలుపుతూ ఒక 5 నిమిషాలు మగ్గ చేయాలంటే కలపకుండా ఉండకూడదు. అలాగే కార్తీక మాసం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కార్తీక మాసంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా వనభోజనాలకు, అంటే కార్తీక వనభోజనాలకు వెళ్ళినప్పుడు అందరూ కూడా తలా ఒక మొక్కని నాటాలండి. ఇది శాస్త్రం చెప్పుకుంటూ. ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఖచ్చితంగా తులసి మొక్కని నాటి తులసితో పూజ చేసేవాళ్ళు.
సో అలాగే చక్కగా ఏంటంటే ఈ కార్తీక మాసం వనభోజనంలో ఖచ్చితంగా కూడా ఉసిరి సంబంధించిన పచ్చడి కానీ ఏదో ఒకటి కూడా ఖచ్చితంగా తినాలండి. అలా తినటం వల్ల నేను చెప్పాను కదా ఎన్నో రకాలైన రుగ్మతులన్నీ పోతాయి. అంటే ఆ గాలికి, ఆ ఉసిరి చెట్టు కింద గాలికి, వీటికండి. అలాగే పిల్లలకండి సహజంగా ఏంటంటే పిల్లలు ఏంటంటే అసలు ఈ రోజుల్లో ఉసిరి చెట్టు ఫోటోల్లో కాకుండా మీ పిల్లలు ఎంతమంది చూసారో ఒకసారి ఆలోచించండి. ఒక బాదం చెట్టు లేకపోతే ఒక దప్ప చెట్టు, ఇలా చెట్లు ఏదో చూపించేసేయడం కాదండి. కంటిన్యూగా అంటే చక్కగా ఈ వనభోజనాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి చూపిస్తే ఓ ఇది బాదం చెట్టు, సో ఇది తులసి చెట్టు, ఇదేంటి మన దప్ప చెట్టు. సో నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లలు ఎంతమంది ఈ చెట్లని కళ్ళతోటి చూశారు. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. సో అలాంటి వాటి కోసం వెళ్ళి వనభోజనాలను పెట్టినప్పుడు మీరు ఆ వనభోజనాలకు తీసుకెళ్లి ఆ పిల్లలకి ఆ చెట్లు చూపించడం, అలాగే ఈ మొక్కలు నాటడం అనేది నేర్పించడం కూడా చేయండి. అద్భుతంగా ఉంటుందండి. చూడండి 75% ఈ వంకాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ సమయంలో అంటే ఈ 75% అయిన టైంలో చూడండి నేను చూపిస్తాను. ఆ టేబుల్ స్పూన్, అవండి టేబుల్ స్పూన్ అండి 3 స్పూన్లు వేస్తున్నానండి చింతపండు గుజ్జు. చెప్పా కదా ఇందాక పాడు నేను ఎలా చెప్తానో చక్కగా చూడండి. 1/2 కేజీ వంకాయలకి 3 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ అండి. ఇదేంటంటే ఇప్పుడు చక్కగా బాగా కలిపేసేయండి. కలిపేసేసిన తర్వాత ఒక 1 మినిట్ వేగాలి. 1 మినిట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వెంటనే పొయ్యి కట్టేసేయండి అంతే. ఇది బాగా చల్లారాలి, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా చల్లారాలి. చల్లారాలోపు మీకు కార్తీక మాసం గురించి అది ఎంతటి విశిష్టమైనదో, అలాగే స్కాంద పురాణంలో చెప్పిందేనండి, నేను చెప్తున్నది కాదు. ఈ కార్తీక మాసం ఎంతటి విశిష్టమైనదంటే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేస్తాడు. అలాగే కృతయుగంతో సమానమైన యుగము, దయను మించిన ధర్మము, కంటికి సమమగు వెలుగు, గంగతో సమానమైన తీర్థము, భార్యతో సుఖించిన సుఖమునకు సమానమగు సుఖము, కామధేనువు వంటి లాభము, ఉపవాసాన్ని మించిన తపము, ఆరోగ్యంతో సమానమయ్యే ఐశ్వర్యము ఎలాగ లేవో కార్తీక మాసమునకు మించిన మాసం లేదు. ఈ మాసం పావనమైనది. ఈ మాసంలో దీపదానం అన్ని దానాల కన్నా ఉత్తమమైనది, మహాఫలమైనది. ఈ కార్తీక మాసంలోనైనా తైలమును, తేనెను, మాంసాన్ని శ్రేణి వదిలేయాలని చెప్పి స్కాంద పురాణం చెప్తుందండి. సర్వ పాపదోషణం ఈ కార్తీక మాసం. అలాగే ఈ కార్తీక మాసం ఎంతటి పుణ్యప్రదమైందంటే కురుక్షేత్ర సంగ్రామం తర్వాత వాళ్ళు చేసిన పాపాలకి అంటే బ్రహ్మహత్య పాపాలన్నిటికి పోగొట్టుకోవటానికి ఈ కార్తీక మాసంలోనే 5 పుణ్యక్షేత్రాలను దర్శించారండి. అందులో కేదార్నాథ్ ఉంది. సో మనకు అంత దూరం మనం చేయలేం కాబట్టి కనీసం ఈ కార్తీక మాసంలో ఒక 5 క్షేత్రాలను దర్శించాలని, అది కూడా ఒకే రోజు చేయాలని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది. వీలున్నంత వరకు దగ్గర ఉన్న 5 గుళ్ళైనా సరే మీరు ఒక రోజులో శివ సంబంధించినవి చేయండి. మంచి ఫలం వస్తుంది, మంచి సుఖం వస్తుంది, మంచి సమస్యలు వీటన్నిటి నుంచి కూడా అద్భుతమైన జీవితం, ఆనందం కలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తుందండి. ఇక మనం ఈ వంకాయ పచ్చడి ఏ పొజిషన్ లోకి వచ్చిందో నెక్స్ట్ పొజిషన్ ఏంటో కూడా మనం చూసేద్దాం. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలండి. నేను ఎన్ని స్పూన్లు ఉప్పు వేస్తున్నానో, కారం వేస్తున్నానో, మెంతిపిండి వేస్తున్నానో గమనించండి. అదే ఇంపార్టెంట్. ఫస్ట్ మెంతిపిండి చూడండి, ఆ స్పూన్ చూడండి. ఓకే, ఆ స్పూన్ మెంతిపిండి వేసాం. తర్వాత ఇప్పుడు ఆవపిండి చూడండి, ఆ స్పూన్ తో చూపిస్తున్నాను, అలా వేయండి. అప్పుడే పచ్చడి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. 2, 3, ఓకే 3 స్పూన్లు వేస్తాను, గుర్తు పెట్టుకోండి ఆవపిండి. తర్వాత ఏంటి, ఉప్పు చూసారు కదా, చూడండి ఒకసారి. 1 ఇందాక కూడా కొద్దిగా వేసాము, కొద్దిగా తగ్గించేసుకుందామండి. 3 స్పూన్లు వేసా, కొద్దిగా 3 తర్వాత కొద్దిగా వేసా. ఇందాకంటే కొద్దిగా వేసాం కదా దానికోసం. ఇప్పుడు కారం చూడండి, 1, 2, 3, 4 స్పూన్లు వేసా. ఓకే, కొద్దిగా పసుపు. ఇప్పుడు బాగా కలిపేసేయండి. స్టవ్ ఆపేసాం, గుర్తుపెట్టుకోండి. అలా కలిపేసేయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సూపర్గా ఉంది కదా, అన్నంలో తింటే కదిరిపోద్ది, పెరుగు అన్నంలో అయితే ఇంకా సూపర్. చూడండి వంకాయ ఊరగాయ చక్కగా రెడీ అయిపోయింది కదా, చల్లారిపోయిన తర్వాత కలిపాం. ఎలా వచ్చింది వంకాయ ఊరగాయ? సూపర్ గా ఉంది కదా. చక్కగా
తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగితే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తండి. ఆ తర్వాత నుంచి చక్కగా మీరు ఏదైనా ఫ్రిడ్జ్ లో కానీ ఏదైనా పెట్టుకొని చక్కగా మీరు 15 రోజులు హ్యాపీగా వాడుకోవచ్చండి. ఓకేనా? మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాసాన్ని నిష్ఠగా ఉపవాసం ఉండి పూజ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఉల్లిపాయ వెల్లుల్లి లేని వంటకం కాబట్టి కొద్దిగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా? 64 hours మీకు థ్యాంక్స్ చెప్తుందండి. థ్యాంక్ యూ.